డిస్కంలలో డైరెక్టర్ల తొలగింపు. ఇంధన శాఖ ఉత్తర్వులు 11 మందిలో 9 మంది నియామకాలు అక్రమమని వెల్లడి. అన్ని అక్రమ నిర్మాణాలే. అటు ముసలోడు ప్రభాకర్ రావు కేసీఆర్ కలిసి చేసిన దుర్మార్గమైన చర్య ఇది. ఒక్కొక్క ఆయనకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు జీతం. వీళ్ళందరూ డైరెక్టర్లుగా నియమించబడి ఈ 3 లక్షల జీతం అనేది అవుతుంది. అది చాలా చిన్న అమౌంటే. తెర వెనక బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ ఎండ్లో వచ్చే అమౌంట్లు ఇక వాటికి లెక్కలేదు. ఇక వీళ్ళు దోషపెట్టాలి, ప్రభాకర్ రావు కింద వాళ్ళ కింద పంచిపెట్టాలి. ఇదే వీళ్ళది. ఇట్లా నిబంధనలకు విరుద్ధంగా ప్రొసీజర్ లేకుండా విద్యుత్ శాఖలో 9 మంది డైరెక్టర్లను నియమించినారు. అది చూపిస్తున్నాను మీకు కాపీ. రాష్ట్రంలోని 2 విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 11 మంది డైరెక్టర్లను విధుల్లోంచి తొలగించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే ట్రాన్స్కో జెన్కోల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 11 మంది డైరెక్టర్ల స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. అదేమో నిన్న డిస్కంలలో ఉన్న డైరెక్టర్లను తొలగించాలని ఆదేశాలు వచ్చినాయి. 27వ తేదీన ట్రాన్స్కో జెన్కో వాళ్ళకి సంబంధించిన ఆర్డర్స్ ప్రభుత్వం ఇచ్చింది. తాజాగా డిస్కంలలో అందరూ డైరెక్టర్లను తొలగించాలని ఆయా సీఎండీలకు ఆదేశించడం విద్యుత్ శాఖలో చర్చనీయాంశమైంది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2012లో జారీ చేసిన 1845 జీవోల్లోని నిబంధనల ప్రకారం వీరి నియామకాలు జరిగినట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తర డిస్కంలో ఉన్న బి వెంకటేశ్వరరావును 2013 జూలై 31న, దక్షిణ డిస్కంలో ఉన్న టి శ్రీనివాసును 2013 ఆగస్టు 2న ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే నియమించింది. వీరి భర్తీ సక్రమంగానే జరిగినప్పటికీ గత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిగతా 9 మంది నియామకం నిబంధనలకు లోబడి జరగలేదు. యాక్చువల్గా ఏంటి ఈ నిబంధనలు ఏం చెప్తాయంటే 2 సంవత్సరాల పీరియడ్ వరకు వాళ్ళు కొనసాగొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళ పనితీరును చూసి ఎక్స్టెన్షన్ ఇవ్వదలుచుకుంటే 1 సంవత్సరం ఇవ్వచ్చు. ఇంకొకసారి మళ్ళీ ఇంకా పనిచేస్తున్నందుకు ఇంకొక సంవత్సరం ఇవ్వచ్చు. మొత్తం 2 1+1 4 సంవత్సరాల వరకు మాత్రమే వాళ్ళు డైరెక్టర్గా పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ ఈ దుర్మార్గుడు ఏం చేసిందంటే, ఏది డౌన్లోడ్ ఈ దుర్మార్గుడు ఏం చేసిండు, దగ్గర వీళ్ళు ఎన్ని ఏళ్ళు చూడండి. ఇదే నేను ఇచ్చిన జియో నెంబర్, జియో ఆర్టీఎంఎస్ నెంబర్ 5. ఇందులో మీకు ప్రధానంగా ఒక్కొక్క ఆయన చూడు, 9 సంవత్సరాలు 2 నెలలు, 10 ఏళ్ళ 5 నెలలు, 5 ఏళ్ళ 4 నెలలు, 5 ఏళ్ళ 4 నెలలు, 5 years 4 months, 5 years 4 months. ఈయన ఒక్కడే 2 years 5 months, 10 year 5 months, 5 year 4 months, 5 year 4 months, 5 year 4 months. 9 మంది టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లో దగ్గర 10 ఏళ్ళు 9 ఏళ్ళ నుంచి కొనసాగుతున్నారు. అసలు ఇది నిబంధనలకే విరుద్ధం. మరి ఈ ప్రభాకర్ రావు ఎక్కడున్నాడు? అబ్స్కాన్లో ఉన్నాడు, పారిపోయిండు దెబ్బకు. గవర్నమెంట్ మారంగానే రిజైన్ చేసిండు. రిజైన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడు ఆయన రిజ్వీకే అడిషనల్గా ఛార్జెస్ ఇచ్చి ఆయనే సీఎండీగా కొనసాగమని చెప్తా ఉన్నది. మరి ప్రభాకర్ రావు రిజైన్ యాక్సెప్ట్ చేయడం, మరి ఏడున్నాడు? పారిపోయింది. మరి దుబాయ్ పోయిండా, బ్యాంకాక్ పోయి ఇంకేమైనా చేస్తున్నా తెలియదు. కానీ మొత్తానికి అయితే పారిపోయింది ముసలోడు. ఆ ముసలోడు చేసిన విధ్వంసం విద్యుత్ శాఖలో మామూలు విధ్వంసం కాదు, టోటల్ కొలాప్స్ చేసి పడేసాడు. సో ఇట్లా వీళ్ళందరినీ కూడా నిబంధనలకు విరుద్ధం 1-2 మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నియమించబడ్డారు. వాళ్ళని కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. మ్యాక్సిమం 4 years ఉండాల్సిన వీళ్ళు దాదాపు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. ఇది ఒకటే కాదు, నెక్స్ట్ ఇది ట్రాన్స్కో జెన్కోకు సంబంధించి ఇది 27వ తేదీనే ఈ జీవో వచ్చింది. వీళ్ళని కూడా తొలగించాలని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇంకా ఆర్డర్స్ రావాల్సి ఉన్నది. దాదాపు వీళ్ళు కూడా చూడండి, ట్రాన్స్కోలో 9 years, 8 years, 5 years, 9 years, 5 years. మొత్తం ముఖ్యమంత్రి ఫినాయిల్తో కడిగే ప్రయత్నం చేస్తున్నాడు ఈ శాఖని. మేము కోరుకునేది ఏంటంటే, మీరు విద్యుత్ శాఖ మీద ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు, ఇరిగేషన్ శాఖని కూడా కడగడానికి మీకు కొంత ఇబ్బంది అవుతున్నట్టు మాకు కనిపిస్తున్నది. ఎందుకంటే అక్కడున్న మంత్రో లేకపోతే రకరకాల ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ మీద పడుతున్నట్టు కనబడుతున్నది. మీరు కూడా ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోలేని సమస్యలు మీకు ఎదురవుతున్నట్టు కనిపిస్తున్నది. అందుకే కొంతమంది దొంగలు ఇంకా మురళీధర్ రావు లాంటోడు ఇంకా మంత్రి పక్కనే కూర్చొని రివ్యూ చేయాల్సిన పరిస్థితి. అసలు ఎవడోడు దొంగ పని చేసిరని తేల్చడానికి ఒక కమిటీ చేసిర్రు. ఆ కమిటీలో అదే మురళీధర్ రావు కమిటీ మెంబర్గా ఉంటాడు. చూడండి ఒక్కసారి,
అంటే దొంగ తన మీదనే విచారణ చేస్తున్నాడు. ఆయనకు క్వశ్చన్ అడుక్కుంటాడు, నువ్వు మంచి చేసినావా చెడు చేసినావా అంటే ఇడేం చెప్తాడు? దొంగే కమిటీలో ఉన్నాడు. సో అందుకే ఇది మనకు రాబోయే రోజుల్లో కాళేశ్వరం అన్న అంశము ఒక పొలిటికల్ చదరంగం కాబోతున్నది. దాని మీద అసలు యాక్చువల్గా ఏం జరుగుతున్నది అన్నది ఇవాళ రేపు ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇట్లా విద్యుత్ శాఖని ఫినాయిల్తో కడిగే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది ఇంకా జరగాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే భవిష్యత్తులో మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది, గతంలో తెలంగాణలో కరెంటు ఉండెను అని.